హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో మల్టీపర్పస్ పర్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. ఈ మెజర్మెంట్తో మనం క్లాత్ అనేది తీసుకోవాలి. 11 ఇంచెస్తో 11 x 11 ఇంచెస్తో ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి. దీనికి లోపల ఫోమ్ షీట్ కానీ, ఏదైనా అట్ట బ్యాగ్ కానీ, లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలాగ డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. కంప్లీట్‌గా లైన్స్ లాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నామని పీస్ తీసుకున్నాం కదండీ! ఇప్పుడు దీన్ని హాఫ్‌గా ఫోల్డింగ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా! దీన్ని ఇలాగా హాఫ్‌గా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి! ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మార్కింగ్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ ఓపెన్‌గా ఉన్న సైడ్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్‌లో. అలాగే పై వైపు 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్‌గా మార్క్ చేసుకొని ఇలాగ గీత గీసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి కిందికి కర్వ్‌గా ఏదైనా మార్కింగ్ కానీ, ఏదైనా స్కేల్ గాని తీసుకొని చూపించే విధంగా రౌండ్‌గా వచ్చేటట్టు ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా మనం ఎక్కడ మార్కింగ్ చేసామో అక్కడ నీట్‌గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పీస్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ షేప్‌లో వస్తుందండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు దీనికి చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్‌లో ఫోల్డింగ్ చేసుకొని ఈ కార్నర్ నుంచి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న రెండు వైపుల సెంటర్‌లో మనకి ఎంత మెజర్మెంట్ ఉందో టేప్ ద్వారా మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక వైపు నుంచి రెండో వైపుకి మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ మార్కింగ్ చేసుకుని ఎంత మెజర్మెంట్ ఉందో అంత మెజర్మెంట్ ప్రకారం జిబ్ అనేది తీసుకోవాలండి. ఈ జిబ్‌ని ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలాగా ఈ షేప్‌ని మనం జిబ్ అనేది తీసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం. ఇప్పుడు దీని జిబ్‌కి రెండు వైపులా కూడా క్లాత్ అనేది అటాచ్ చేసుకుందాం. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్నాం. చూపించే విధంగా పైన మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే కింది వైపు లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలాగ వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. చూసారు కదా! ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా వన్ సైడ్. అలాగే సేమ్ రెండో వైపు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా చూపించే విధంగా పైవైపు పెట్టుకోవాలి. కింద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. సెంటర్‌లో జిప్ పార్ట్ అనేది వన్ సైడ్ వస్తుంది. చూపించే విధంగా స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ పైనుంచి కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా జిప్‌కి రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. జిప్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి ఈ క్లాత్ అనేది ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇటు సైడ్ 1 ఇంచు, అటు సైడ్ 1 ఇంచు, రెండు వైపులా కూడా 1 ఇంచ్ ఉండేటట్టు మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకి జిప్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. దీనికి రన్నర్ అనేది ఎక్కించుకుందామండి. ఈ జిప్‌కి రన్నర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్‌కి చూపించే విధంగా జిప్‌కి ఇలా పెట్టుకొని సైడ్స్‌కి రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే మెజర్మెంట్‌తో మనం ఇంకో పీస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ జిప్‌ని చూపించే విధంగా రైట్ సైడ్ కింది వైపు పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్‌ని కూడా ఇలా చూపించే విధంగా జిప్ వైపు పెట్టేసుకొని రెండు వైపులా కూడా స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండిల్స్ కోసం చిన్న పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా ఫోల్డింగ్ చేసుకొని ఈ పీస్‌ని సెంటర్‌లో మన జిప్ పార్ట్ దగ్గర చూపించే విధంగా పెట్టుకుంటూ ఇలాగా పిన్ లాంటిది ఏదో పెట్టేసుకొని స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఈ పీస్ అనేది అటాచ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ కూడా దీని మీదకి అటాచ్ చేసేసుకోవాలండి. ఇలాగా కంప్లీట్‌గా మనం పెట్టుకున్నాక ఇలా జిప్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాక దీన్ని రివర్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలాగా లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతుంది.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్స్కి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ జిప్ దగ్గర ఈ కార్నర్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. వన్ సైడ్ మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా చూపించే విధంగా ఏమైనా పిన్స్ లాంటివి ఏమైనా పెట్టుకొని ఇలాగ వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తో ఇలాగ మనం చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలాగ రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాక దీనికి పైపింగ్ అనేది వేసుకుందాం. ఏదైనా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మెజర్మెంట్తో ఇలా పీస్ తీసుకొని రెండు వైపులా కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకుంటే మనకి మల్టీపర్పస్ పౌచ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి పౌచెస్ పర్స్ అనేవి మనం ఏవైనా పెట్టుకోవడానికి పెన్స్ కానీ మేకప్ కిట్స్ కానీ లగేజ్లో కానీ మన ట్రావెలింగ్లో కానీ ఏమైనా పెట్టుకోవడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటున్నాయి. చూస్తున్నారు కదా, మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మనం ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.